జై హనుమాన్. మనకి విజయాలు కలగాలని, ధైర్య సాహసాలు ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి. అలాంటి ధైర్య సాహసాలను ప్రసాదించడానికి మనకి హనుమంతుల వారు ఆశీర్వాదం అనేది చాలా అవసరం అండి. అలా హనుమంతుల వారి పూజ చేసుకున్నట్లయితే మన మనసులో ఉన్న కోరిక తీరుతుంది. ఆ పూజ ఏమిటి, విధి విధానాలు ఎలా చేసుకోవాలి అనేది నాకు తెలిసినంతలో నేను చేసుకున్న విధి విధానాన్ని మీతో పంచుకుంటున్నానండి. అందరికీ విజయాలు కలగాలని, మీరు అనుకున్న పనులు పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పూజ గురించి మనం తెలుసుకుందాం. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం, 11 రోజుల పాటు హనుమంతుల వారిని నియమనిష్టలతో అర్చించి ఆరాధించుకోవడం. ముందుగా మనస్ఫూర్తిగా మన మనసులో ఉన్న కోరిక చెప్పుకొని సంకల్పం చేసుకుని 11 రోజుల పాటు మంగళవారం మొదలు పెడితే చాలా విశేషం అండి. అలాగే ఇంకొకటి, ఇప్పుడు మనకి మే నెలలో హనుమత్ జయంతి వస్తుంది కదా. నేనైతే హనుమత్ జయంతికి 11వ రోజు పూర్తయ్యేలాగా ఆఖరి రోజు పారాయణం అనేది వచ్చేలా చూసుకుని వ్రతాన్ని ఆచరించానండి పోయిన సంవత్సరం. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు, కానీ మంగళవారం మొదలు పెడితే చాలా విశేషం. అలా మంగళవారం నాడు తెల్లవారుజామునే లేచి చాలా వరకు బ్రహ్మముహూర్తంలోనే ముందు రోజే మనం ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని మంగళవారం తెల్లవారుజామున లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని రంగవల్లికని వేసుకుని పూజా గదిని అలంకరించుకుని హనుమాన్ చాలీసాను దీపం ధూపం నైవేద్యం సమర్పించిన తర్వాత భక్తి శ్రద్ధలతో హనుమంతుల వారిని 11 సార్లు హనుమాన్ చాలీసాను పారాయణం చేసుకుని మీ మనసులో ఉన్న కోరికను తీర్చమని స్వామివారిని వేడుకోండి. అలా క్రమం తప్పకుండా 11 రోజులు బ్రహ్మముహూర్తంలోనే మనం ఈ హనుమంతుల వారి పూజను చేసుకున్నట్లయితే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ప్రతిరోజు ఇలాగే విధి విధానం పాటించాలండి. బ్రహ్మచర్యం పాటించాలి. నివేదన స్వామివారికి ఇష్టమైనవి తమలపాకులు, సింధూరం. పూజలో ఇవి 2 ఉండేటట్టు చూసుకోవడం. అలాగే ఆఖరి రోజున అప్పాల మాలను, తమలపాకుల మాలను ఏది కుదిరితే అది మన స్తోమతకు తగ్గట్టు మన ఆరోగ్యానికి అనుసరించి మనకు సాగినంతలో స్వామివారికి సమర్పించుకుని పూజనం పూర్తి చేసుకోవడం అనేది చాలా మంచిదండి. ఏముంది ఉన్నా లేకపోయినా మన సంకల్ప బలం, మన భక్తి శ్రద్ధలే ముందు మన సంకల్పాన్ని, మన విజయానికి దారితీస్తాయి. ఆ భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధించుకొని అందరూ విజయాలను చేకూరాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నానండి. నేను పోయిన సంవత్సరం హనుమత్ జయంతికి 11 రోజులు పూర్తయ్యేలాగా ఈ వ్రతాన్ని ఆచరించుకున్నాను. 11 రోజులు పూర్తయిపోవాలి, మన కోరిక తీరిపోవాలి అనే దానికన్నా మనకు ఎప్పుడు అవకాశం ఏది ఎలా వస్తుందో కొంచెం టైం అనేది పడుతుందండి. మనకి ఓర్పు సహనం అనేది కూడా ఉండాలి. భగవంతుని నమ్ముకొని ఆరాధించుకుంటే మనకన్నీ శుభాలే కలుగుతాయండి అనే సంకల్పంతో మనసు నిండా భక్తితో స్వామివారిని ఆరాధించుకుని దిగ్విజయాలను పొందాలని కోరుకుంటున్నానండి. మొదలు పెట్టాక హనుమాన్ చాలీసాను 11 సార్లు పారాయణం అనేది మనం ఆరాం చేసేసుకోవచ్చండి. దానికి ఏమీ మహా అయితే మనకి 1 గంట కూడా పట్టదు. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవచ్చు. బ్రహ్మముహూర్తిలో లేచినట్లయితే మనకి ఏ సంకల్పం అయినా మనకి ఏది వినపడకుండా
మధ్యలో ఆపకుండా నేనైతే పుష్పాలతో లెక్క పెట్టుకునేదాన్నండి. ఒకసారి పారాయణం పూర్తయిన తర్వాత ఒక పుష్పాన్ని పక్కన ఉంచుకునేదాన్ని. 11 సార్లు పూర్తయిన తర్వాత 11 పుష్పాలను స్వామివారి పాదాల వద్ద ఉంచి నమస్కరించుకునేదాన్ని. అలాగే 11 రోజులు కూడా నేను హనుమాన్ చాలీసా టెంపుల్కి, చాలీసా పూర్తయిన తర్వాత హనుమంతుని టెంపుల్కి వెళ్ళి 108 ప్రదక్షిణాలు చేసుకున్నానండి. ఒక్కరోజు కూడా మానకుండా స్వామివారి నా చేత చేయించుకునే అదృష్ట భాగ్యం నాకు కలిగించారని మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా అనిపించింది నాకైతే. అలా నేనైతే ఈ పూజను చేసుకుని ముందు మనకి మానసికమైన ప్రశాంతత, ఏ పని చేసుకున్న శ్రద్ధ, ఆ చేసుకునే ఆలోచన అన్నీ కరెక్ట్గా ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగే మనోధైర్యం మనకి ఉండాలి కదా. అలాంటి శక్తి ఇచ్చేది స్వామివారి. అలా మీరందరూ కూడా స్వామివారిని ఆరాధించుకొని అర్చించుకుంటారని, కింద పడుకోవచ్చండి. అవకాశం లేని వాళ్ళు బ్రహ్మచర్యం అంటూ పాటించాలి. నేనైతే కింద పడుకునే అవకాశం, ఆరోగ్య స్థితి ఆలోచించుకొని నేను మంచం పైనే పడుకున్నానండి. భక్తి అనేది ముఖ్యం. నేనైతే అలాగే చేసుకున్నాను. మీకు కుదిరినంతలో ఈ హనుమాన్ పూజ చేసుకుని అందరూ స్వామివారి భక్తికి పాత్రలు అవుతారని, మీ మనసులో ఉన్న కోరిక తీరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు మంగళవారం కదా, నేను చేసుకున్న స్వామివారి పూజను చూపిస్తూ నేను హనుమంతుల వ్రతం గురించి, హనుమత్ పూజ గురించి మీకు చెప్తున్నాను. హనుమత్ వ్రతం అంటే అది వేరే వస్తుంది, దాని గురించి మరో వీడియోలో తెలుసుకుందాం. ఈ 11 రోజులు హనుమాన్ చాలీసా పారాయణం గురించి తెలుసుకున్నాను. మంగళవారం కదా, ఇలా పూజా గదిని అలంకరించుకొని ఆరాధించుకుంటున్నానండి. నిత్యము దీపారాధన చేసుకుంటాను. ఆటంకం కలిగినప్పుడు ఆరోగ్య స్థితి, కుటుంబ పరిస్థితుల గురించి ఎప్పుడైనా ఒకరోజు మానేస్తానేమో, కానీ నిత్యము స్వామివారి, అమ్మవారి పాదాలకు పుష్పాలను వేసి నమస్కరించుకొని సౌభాగ్యాన్ని, సంతానాన్ని చల్లగా చూసే ఆ పరమేశ్వరులకి, అమ్మవారికి, వెంకటేశ్వర స్వామివారికి ఏ రూపంలో అయినా సరే, ఏ అవతారమైనా సరే మనం కోరుకునేది ఒకటే కదా. ఏ స్వామివారికి, ఏ అమ్మవారికి రూపంలో మొక్కుకున్నా, కోరికలు తీర్చుకున్నా, పూజ చేసుకున్నా మనం కోరుకునేది అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, సౌభాగ్యాన్ని, సంతానాన్ని సమృద్ధిగా, సంతోషంగా, ఏ ఆటంకాలు లేకుండా ధైర్య సాహసాలతో ముందుకు తీసుకువెళ్ళాలనే ఆలోచనే ఉంటుంది ప్రతి స్త్రీమూర్తికి కూడా. అలాంటి సంకల్పము, ఆలోచనే నాకు ఉంటుందండి. మీ అందరికీ కూడా మంచి విజయాలు కలగాలని, స్వామివారి పూజ చేసుకుంటారని, మీకు ఏదైనా సరే ఇంకా డౌట్ అనేది ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. నాకు తెలిసినంతలో నేను మీకు వివరిస్తాను. నా పూజా గది ఎలా ఉందో ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతి భక్తి వ్లాగ్స్. అలాగే హనుమంతుల పూజను నేనైతే చాలా దిగ్విజయంగా చేసుకుని నా మనసులో కోరిక అయితే తీరిందండి. మీ అందరికీ కూడా స్వామివారిని అర్చించుకొని, ఆరాధించుకొని, పూజించుకొని స్వామివారి కృపకు, స్వామివారి భక్తికి పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. నా ఛానల్ని ఆ స్వామివారి ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీస్సులతోనే ముందుకు వెళ్తుంది జ్యోతి భక్తి వ్లాగ్స్. ఆదరిస్తారని, ఆదరించి నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ప్రతి ఒక్కరికి, ఈ వీడియో చేరిన వాళ్ళందరికీ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మన హిందూ సాంప్రదాయాలు, మన పూజా విధి విధానం, నేను చేసుకున్న ప్రతినిత్యం పూజా గదిలో పూజను నేను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. మీ అందరి ఆశీస్సులతోనే ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. ఆ స్వామివారు, ఈ భక్తజనం, స్వామివారి హనుమత్ భక్తులు అందరూ నన్ను మనస్ఫూర్తిగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతి భక్తి వ్లాగ్స్ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది జ్యోతి భక్తి వ్లాగ్స్ అండి. జై హనుమాన్, శ్రీ హనుమాన్.
సీతారామచంద్ర స్వామికి జై.